కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. అత్తయ్య, వీళ్ళకి కాఫీ టీలు కొంచెం చూసుకుంటారా? నేను చూసుకుంటానులేమ్మా, మీరు రండి. అలాగే రండి. అత్తయ్య, మీరు మళ్ళీ ఏ ఆపదకి పునాదులు వేస్తున్నారు, ఏ గొడవకు గోతులు తవ్వుతున్నారు? మీరు ఆ తాయారుతో మాట్లాడుతుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏం చేస్తున్నారు అత్తయ్య? తాయారుతో ఏం చెప్పారు? నేను చెప్పాలనుకున్నది చెప్పనీకుండా మా మరిదితో నా నోరు నొక్కేశావు కదా. తనే దారి చూపించింది. నేను చెప్పాలనుకున్నది మొత్తం తన చెవిలో వేశాను. నీ జీవితం ఏంటో దాని పాపిష్టి కళ్ళకి చూపించాను. ఇంకది అస్సలాగదు, ఎక్కడా తగ్గదు. పైగా దాని నోట్లో ఎక్కువసేపు ఏ నిజాన్ని దాచుకోలేదు కాబట్టి ఈ విషయం నీ ఫ్రెండ్స్ కి ఎలాగోలా చెప్పేస్తుంది. నేను చెయ్యాలనుకున్న పని పూర్తవుతుంది. నీకు చేతనైతే వాళ్ల చెవిన పడకుండా చూసుకోవే, చూద్దాం. ఎలా ఉన్నా? బాగున్నాను. పండగ వాతావరణం అస్సలు కనిపించట్లేదు. వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఏది ఎంటర్టైన్మెంట్ ఎక్కడా? ఆటలు, పాటలు, ఈలలు, గోలలు ఉన్నాయా లేవా? ప్రోగ్రామ్ ఏంటసలు? ఏమైనా ప్లాన్ చేసావా? లేకపోతే ఇలాగే కూర్చొని కాసేపటి తర్వాత చేతులు లడ్డు పెట్టి పంపిస్తావా? నేను చెప్తాను. హాయ్ సుందరి. హాయ్ జానకి. ఎలా ఉన్నా? బాగున్నాను. హాయ్ హాయ్ సుందరి. హాయ్ 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 హాయ్. ప్రోగ్రాం పని నాది. నన్నడుగు, నేను చెప్తాను. పాపం జానకిని అడిగి ఎందుకు ఇబ్బంది పెడతావు? సుందరి, కంగారు పడకు జానకి. ఈ సుందరి ఎంటర్ అయింది కదా, వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సంగతి నేను చూస్తాలే. ఇదిగో అలేఖ్య, ప్లాన్ చెప్తాను విను. ఫస్ట్ వినాయకుడి పూజ. ఆ పూజ అయిపోగానే నీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లోకి దిగుదాం. అప్పుడు స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. మొదటిగా అలేఖ్య, ఇప్పుడు హ్యాపీనా? నేను వేసిన ప్రోగ్రాం ఎలా ఉంది? బాగుంది. పిచ్చి
పిచ్చి మొహాల్లారా, మీరు దేవుడి ముందు ఆటలు పాటలు ఆడడానికి ప్లాన్ చేసుకున్నారు. నేను దాన్ని దేవుడి దగ్గరికి పంపడానికి ప్లాన్ చేసుకున్నాను. నీ ప్లాన్ ప్రకారమే నా ప్లాన్ ని అప్లై చేస్తాను. ఈ జానకిని చంపి పై లోకానికి సప్లై చేస్తాను. నాయనా, ఎవరికి ఫోన్ చేస్తా ఉండవు? బాబాయ్కి రా, చాలా రోజులైంది కదా. హలో. హలో బాబాయ్. నాగరెడ్డి, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబాయ్. మీరంతా ఎట్టా ఉన్నారు? నా 5 సింహాలతో హాయిగా ఉన్నాను. సంతోషం బాబాయ్. ఈ వినాయక చవితి అంతా నా చేతుల మీదే జరుగుతూ ఉండదు. ఓహో, మంచిది. చాలా సంతోషంగా ఉందయ్యా. మొదటి రోజు పూజకి మీరు వస్తే బాగుంటుందని నేను ఇంటికి వచ్చి పిలుస్తాను బాబాయ్. వద్దు నాగిరెడ్డి, 14 ఏళ్ల క్రితం ఊరవతలకి వెలివేయబడ్డ మేము రావడానికి ఎలా కుదురుతుంది నాగిరెడ్డి? అది కాదు బాబాయ్. నాగిరెడ్డి, చెప్పేది విను. ముందు మీరు పూజ సంతోషంగా జరుపుకోండి. ఆ విఘ్నేశుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సరేనా? సంతోషం బాబాయ్. ఉంటాను. మంచిది నాగిరెడ్డి, జాగ్రత్త. అంతా రెడీనా? నువ్వు చెప్పే ప్లాన్ని బట్టే ఎప్పుడంటే అప్పుడు ఈ రిమోట్ అలా నొక్కితే చాలు ఆ జానకి హరి అంటుంది. చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్సా? ఎందుకు చెప్తాడావు? నా కోసం ఈ ఫంక్షన్ కి ఒప్పుకున్నది కాక మీరంతా ఈ ఫంక్షన్ లో ఇంతలా కలిసిపోయి వచ్చే వాళ్ళందర్నీ కలుపుకొని ఈ వేడుకని కన్నుల పండుగలా జరిపించే ప్రయత్నం చేస్తున్నారు కదా మావయ్య. అందుకు అన్నీ కరెక్టే. నువ్వు అనుకున్నదంతా బాగానే ఉండాది. కానీ ఒక్క మాట చాలా తప్పుగా అన్నావు. తప్పుగా అర్థం చేసుకున్నావు. పొరపాటుగా ఊహించుకున్నావు. ఏంటి మావయ్య అది? నా కోసం అని నువ్వు ఏదైతే మాట అన్నావో అది తప్పు. ఇక్కడ నీకోసం ఎవరు చేయట్లేదు. అంతా ఈ దేవుడి కోసం. దేవుడి పూజ కాబట్టి, వచ్చేవాళ్ళు ఈ ఇంటికి అతిథులు కాబట్టి, వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నాం గానీ నీకోసం కాదు. నీకోసం కల్లో కూడా చెయ్యం. అది గుర్తుపెట్టుకో. బాగా చెప్పినావు నాయనా. ఈవిడ గురించి చేసిన రోజులన్నీ పోయినాయి. ఆ మనుషులు పోయినారు. నీకిక్కడ చోటు ఈ పండగ పూట వరకే. ఆ తర్వాత నువ్వు ఉండేది బయటే. నువ్వు మాకు ఎప్పటికీ బయటిదానివే. సందు దొరికింది కదా అని చెప్పి మళ్ళీ మా మధ్యలోకి దూరాలనే మాటలో మాట్లాడబాక. వెళ్ళి కాసేపు నీ పని చూసుకో పో. బావా, వద్దు. బావాని పిలిచి మళ్ళీ నువ్వు నాకు చేసిన మోసాన్ని గుర్తు చేయబాక. నీకు చెప్పినా కదా, నువ్వు బయటిదానివే. బావాని పిలిచే హక్కు నువ్వు కోల్పోయిండవు. ఇంకెప్పుడు నువ్వు అట్టా పిలవపాక. అర్థమైనదా? ఓ అమ్మయ్యా, పోన్లే, పూజకి మాత్రమే ఒప్పుకున్నారు. మళ్ళీ జానకి ఎక్కడి ఇంట్లోకి రావటానికి సందు చూసుకుంటుందా అని భయపడి చచ్చాను. మరిదిగారి మాటలు, బసిరెడ్డి గారి మాటలు విన్న తర్వాత ధైర్యం వచ్చింది. ఈ జానకి సంబరం అంతా ఈ పండగ వరకే.
ఆ తర్వాత దీని బతుకు కుక్క బతుకే. నమస్కారం అండి. నమస్కారం జానకి. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా, వదిన గారు మీరు రండి. అమ్మా, ఏంటి అమ్మా నీ దగ్గరకొస్తున్నావు? అమ్మా, ఛీ, నోరు ఇవే. నువ్వు చేసిన పనికి నేనెప్పుడైతే మా అమ్మని వదిలి దూరంగా వెళ్లిపోయానో అప్పుడే నీకు నేను అమ్మగా దూరం అయ్యాను. అది గుర్తుపెట్టుకో. నేనిప్పుడొచ్చింది నీకోసం కాదు, పూజ కోసం వచ్చాను. అవునమ్మా, ఇంట్లో విషయాలు బయట తెలియకూడదనే మేం కూడా తనని పూజలో కూర్చోబెట్టినాం. అతిథులందరూ బయటికెళ్ళాక తను కూడా బయటికి వెళ్లాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా, ఇది కదా మజా అంటే. ఈ ముదనష్టపు జానకిని మామయ్య, అత్తయ్య, బావ, అమ్మమ్మే కాదు సొంత అమ్మ, కన్న తల్లి కూడా అసహించుకునేలా మారిందంటే ఈ గొప్పతనమంతా నీదేనే భవానీ. శభాష్. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరా. ఏంటి గణేష ఇది? నీ పండుగను ప్రతిసారి జరుపుకున్నట్టు ఈసారి జరుపుకోలేకపోతున్నానని బాధపడే లోపు నువ్వు విన్నట్టుగా, నా బాధని అర్థం చేసుకున్నట్టుగా పండగ జరుపుకోవడానికి రామలక్ష్మితో పాటు నా స్నేహితులందరూ వస్తున్నట్టుగా ఫోన్ రప్పించావు. పండగకి నేను ఇంట్లోకి రావడానికి మావయ్య ఒప్పుకునేలా ఆయన మనసుని మార్చావు. కానీ మాట
మాటలు మాత్రం అలాగే ఉన్నాయి స్వామి. అవే మాటలు నన్ను గుండె కోతకి గురి చేస్తున్నాయి. అందర్నీ కలిసి అదృష్టం కలిగిందని ఆనందపడే లోపు నీకోసం కాదు నీకోసం కాదు అని అమ్మతో సహా అందరూ అంటుంటే నాకేమీ అర్థం కావడం లేదు స్వామి. నేను చేసేది చేయాల్సింది చేశాను. ఇక నా చేతుల్లో ఏమీ లేదు గణపయ్య. ఇక నీ చేతుల్లోనే అంతా ఉంది. ఏదో ఒకటి చేసి నాకు కలిగిన ఈ కష్టాల్ని దూరం చేయి స్వామి. దూరమైన తాతయ్యను మళ్ళీ ఇంటికి చేర్చు. అపార్థం చేసుకున్న నా వాళ్ళు మళ్ళీ నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి. మా అమ్మకి తెలియకుండా నేను చదువుకుంటున్నాను. ఎలాగైనా నా లక్ష్యం నెరవేరేలా నేను కలెక్టర్ అయ్యేలా చూడు స్వామి. ఏమండి, వింధ్య ఎక్కడున్నప్పుడు కూడా ఆ వింధ్య ప్రస్తావన ఎందుకు సంధ్య? వీలైతే ఆ వింధ్య మనసు మారాలని, మన మాట వినాలని ఆ వినాయకుణ్ణి కోరుకో. అంతేకాని ఇక్కడ పూజ అయ్యే వరకు, ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఆ వింధ్య ప్రస్తావన నా ముందు తీసుకురాకు సంధ్య. స్వామి, వింధ్యని కలిసి బిడ్డ గురించి మాట్లాడడానికి వెళ్తుండగా మధ్యలో ఆపి నీ దగ్గరికి పిలిచారు. ఇది వీళ్ల పనిగా నేను అనుకోవట్లేదు. నీ పిలుపుగా అనుకుని నీ దగ్గరికి వచ్చాను. నాకు నువ్వే న్యాయం చేయాలి స్వామి. తల్లి కాలేని తల్లి మనసుని నువ్వే అర్థం చేసుకోవాలి. నా చెల్లి మనసు మారేలా చేసి నా కోరిక నెరవేర్చు స్వామి. రామలక్ష్మి, మన బాధని ఆ వినాయకుడికి చెప్పుకున్నావు కదా, ఇంకా గుండెల్లో ఆ భారాన్ని ఎందుకు మోస్తూ బాధపడుతున్నావు? ఆ భారాన్ని కూడా ఆయన మీదే పెట్టు. అంతా మంచి జరిగేలా ఆ స్వామే చూసుకుంటాడు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం శ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపఫ్వయే శ్రీర్మా దేవీ దుష్టాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్యాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రీం చంద్రాం ప్రవాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవదుష్టాముదారాం. నా ఫ్రెండ్ ఉపాసన చెప్పినట్టు ఈ జానకి ప్రాణం తీయాలి. ఈ రోజే దీనికి ఆఖరి రోజు కావాలి స్వామి. జానకి, ఇంకాసేపట్లో నిన్ను పలకరించడానికి చావు సిద్ధంగా ఉంది. నువ్వు స్టేజ్ మీద పాటలకి డాన్స్ వేసే టైంలోని నిన్ను వేసేస్తా. ఆ తర్వాత నీ శవం దగ్గర పార్థాయ అనే భగవద్గీత క్యాసెట్ ప్లే చేస్తా.
ఓకే ఓకే, అందరూ భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు కదా. ఈ పూటకి పూజ పూర్తయింది కదా. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను వేసే ప్లాన్ ప్రకారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చెప్పిన ఆర్డర్ లో సాంగ్స్ స్టార్ట్ అవుతాయి. పాటలు, ఆటలు, ఈలలు, గోలలు అయిపోయేసరికి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పంతులు గారి చేత హారతి తీసుకోవడానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. పదండి. చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 అలా అలా గలగల జల జల పారేటి నదిలా పరుగులే తీసేసే చిన్నది, నవ్వుతూ నా గుండె దోచేసింది. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే, కాలరెగిరి కేక పెట్టే, ఎర్ర తుండు ఈల కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టినా ఓ నాయక, సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక, గాజులేమో గోల పెట్టే, మోజులేమో లేవబట్టే, సిట్టి నడుము సెమట పట్టెనే. వయ్యారం బుట్టలో, బుక్క మీద సొట్టలో, ఏరుకుంటే 7 వింటలో. నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపుతావు, నీ సంగతి నాకు ఎరుకరో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో, ఏం పిల్లది ఎంత మాట అన్నది. ఓరి దేవుడో ఓరోరి దేవుడో, ఏం పిల్లది ఎంత బాగున్నది.
కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా హృదయం మా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం ఆ హృదయముకే అన్నీ బాగుంటే జానకమ్మతో మా బసిరెడ్డన్నా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే గానైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అదే ప్రతాప్తో అయితే నువ్వంటే నా నవ్వు నేనంటే నేనువ్వు నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటివ్వో నిజమంటూ నేను లేరాని దూరాలేను పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వనక దగ్గరగా రాని నువ్వు దూరమే నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడినేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమైనదే నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదామై వానలో
నిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా. నువ్వు ఎంత నొక్కినా ఆ బాంబు పేలగలేక్యా. నువ్వు పూనంతో మాట్లాడిందంతా నేను విన్నాను, చూశాను. ఇక్కడున్నంతసేపు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వెళ్ళు. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్థో వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతర్యాశ్చ బాహ్య లక్ష్మీః ఉపైతు మాం దేవసకః కైత్యస్య మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమద్భిం దదాతు మే క్షత్రిపాసామలాం జయస్థామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్యర్తమే గ్రహాత్. ఇదంతా నీ వల్లే రామలక్ష్మి. ఈ పండగ, ఈ ఆనందం, ఈ నవ్వులు అంతా నీ వల్లే. ఈసారి వినాయక చవితిని మీ అందరితో కలిసి జరుపుకోవడానికి నాకు కుదరడం లేదే అని బాధపడే సమయానికి అందర్నీ వెంట పెట్టుకుని వచ్చి ఇదివరకెన్నడూ జరిపించని విధంగా వినాయక చవితి పూజ జరిగేలా చేశావు. ఇందులో నేను చేసింది ఏం లేదు జానకి. ఆ వినాయకుడే ఆనందుతో ఆ మాట పలికించాడు. అందర్నీ నీ వద్దకొచ్చేలా చేశాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పు. కాని ఒకటి మాత్రం నిజం జానకి, మనకా వినాయకుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నాడు. అవసరమైనప్పుడు మనల్ని ఖచ్చితంగా ఎవరో ఒకరి రూపంలో వచ్చి కాపాడతాడు అనే నమ్మకం నాకు కలిగింది. ఆ వినాయకుడే నన్ను అలేకి పూనంలో మాట్లాడుకునే వైపు నడిపించాడు. వాళ్ళు చేసే దారుణాన్ని నా చెవిన పడేలా చేశాడు. కాబట్టే నిన్ను కాపాడుకోగలిగాను. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయిండేది. ఏం జరిగింది రామలక్ష్మి? అది జరిగింది. నిజమే రామలక్ష్మి. ఇలాంటి ఘోరాలు ఇదివరకు కూడా నా మీద జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. కాని నాకు భయం లేదు రామలక్ష్మి. ఎందుకంటే నా ఇంటి దైవం అమ్మవారు, నా ఇష్ట దైవం ఆ వినాయకుడు, నాకు ప్రాణమిచ్చే నా స్నేహితులైన మీరుండగా నాకు ఎటువంటి భయం లేదు. చూడు రామలక్ష్మి, ఆ వినాయకుడు నన్ను ఈ ప్రమాదంలోంచి బయటపడేసినట్టే హాస్పిటల్లో ప్రమాదంలో ఉన్న నీ బిడ్డను కూడా ఆ పరిస్థితి నుండి ఆ వినాయకుడు బయటపడేస్తాడు. నీ బాబు నువ్వు వెళ్లేసరికి నవ్వుతూ నిన్ను పలకరిస్తాడు. నీ నోటి చలవ వల్ల, ఆ వినాయకుడి దయ వల్ల అలాగే జరిగితే అంతకు మించిన ఆనందం ఏముంది నాకు? అదే జరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి నేను కూడా ప్రార్థిస్తాను రామలక్ష్మి.
నన్నమ్మ అని పిలవకు. ఏంటి చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? స్నేహితులన్నావు, దేవుడి పేరు చెప్పి ఫంక్షన్కి మరిది నొప్పించావు. నల్లిలాగా మెల్లిగా ఇంట్లో దూరావు. ఫంక్షన్ అయిపోయింది. నీ వేషం తీయాల్సిన టైం అయింది. నీ నటన ఆపేసి నడవ్వే బయటికి. చెప్పేది నీకేనే, చెవులు వినపడట్లేదా? లేక మళ్ళీ ఇక్కడే ఉండిపోవడానికి ఏదైనా ప్లాన్ వేస్తున్నావా? ప్లాన్స్ వేసుకునే అవసరం నాకు లేదత్తయ్య. నేనెప్పుడు ఏది ప్లాన్ వేసుకొని చేయలేదు. మరేం ఆలోచిస్తున్నావే? ఏం లేదత్తయ్య, తప్పుగా ఏమీ ఆలోచించడం లేదు. కన్నీళ్లలో తడిసిపోతున్న నాకు కాసేపు కలిగిన ఈ ఆనంద బాష్పాలని గుర్తు చేసుకుంటున్నాను. కలలా గడిచిపోయిన ఈ కొద్దిపాటి సంతోషాన్ని తిరిగి గుర్తు చేసుకుంటున్నాను. గుర్తు చేసుకో. ఇంటి బయట అరుగు మీద కూర్చొని తాపీగా గుర్తు చేసుకొని డాన్సులు వేసుకోగాని, ఇదిగో మాటల్లో పడి ఆ బంగారు నగలు మూట కట్టుకొని పోదాం అనుకుంటున్నావేమో. అవి అత్తగారి నగలే. వచ్చేలోపు మళ్ళీ ఉన్న చోటే కనిపించాలి ఆవిడికి. దొంగలు ఎత్తుకుపోయారన్నా పెద్దగా బాధపడరు, కానీ నువ్వు పెట్టుకుపోయావని తెలిస్తే చాలా బాధపడిపోతారు. తితి, ఆ నగలు తీసివో. చాలా థ్యాంక్స్ మావయ్య. నా మీద కోపమున్నా నా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి అడగగానే నన్ను ఇంట్లోకి రానిచ్చినందుకు, నాకు ఈ ఫంక్షన్లో ఈ ఇంట్లో చోటు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మావయ్య. నీ థ్యాంక్స్ రాసించి మేము ఇదంతా చేయలేదు. బయట వాళ్ళు ఆపదను వచ్చినా అవసరమని వచ్చినా అందరికీ చేసినట్టే నీకు సహాయం చేశాం. నిన్ను బయటదానిలాగానే చూసి మేమీ సాయం చేశాం. అంతేకాని నువ్వు దీన్ని ఆసరాగా తీసుకుని నేను మారానో ఇంకోటేనో నువ్వు ఆలోచించుకోమాక. వెళ్ళిపో. మాట్లాడింది చాలు కానీ బయలుదేరి ముందు. జానకి, నీ మీద అనుమానం వచ్చి మళ్ళీ తిరిగొచ్చాం. ఏంటి ఇది? ఏం జరుగుతుంది? ఇప్పుడు నా అసలు పరిస్థితి ఏదే రామలక్ష్మి. మీరు నన్నిలా చూస్తే బాధపడతారని, నా బాధ మీకు బాధ కలిగించకూడదనే కన్నీళ్లు కడుపులో దాచుకొని నవ్వు నటించాను. బాధని బయటికి కనిపించకుండా బాగా అలంకరించుకొని కనపడ్డాను. కానీ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఏం జరిగింది జానకి? ఏం జరిగిందో చెప్పు ముందు. చాలా జరిగింది రామలక్ష్మి.
నా జీవితం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంత జరిగితే మాకొక్క మాట చెప్పకుండా మాకు తెలియనీయకుండా చేశావా? మమ్మల్ని కూడా పరాయి వాళ్ళ కింద చూసావా జానకి? అయ్యో, కలలో కూడా మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోను నేను. కాకపోతే పండక్కి మీ ఊరు వస్తున్నామని చెప్పిన మీకు కన్నీళ్లతో స్వాగతం ఎలా పలకల్ని చెప్పు. పైగా ఈ వేడుకకి మీతో పాటు చాలా మంది వస్తారు. వాళ్ల ముందు నేనిది, నా పరిస్థితి ఇది అని తెలిస్తే ఊరి వరకే తెలిసిన విషయం 4 ఊర్లకి పాకుతుంది. తాతయ్య పరువు 4 దిక్కులా పోతుంది. అందుకే మీ ముందు అలా నటించాల్సి వచ్చింది. నిజాన్ని దాచాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. క్షమించే తప్పు నువ్వేం చేయలేదు జానకి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా నువ్వు తప్పు చేయవు. నువ్వు తప్పు చేశావని ఎవరు నమ్మినా అది వాళ్ల తప్పే అవుతుంది జానకి. నిజం నిలకడగా తెలుస్తోంది. జానకి తప్పు చేయలేదు, జానకి నిప్పు అని మీ ఇంట్లో వాళ్ళు, ఈ ఊళ్ళో వాళ్ళు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. నీపైన నింద వేసిన వాళ్ల కర్మ నిప్పుల్లో కాలే రోజు కూడా త్వరలో వస్తుంది జానకి. బాధపడుకో. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు జానకి. ప్రాణాలే ఇచ్చే స్నేహితులు నీకున్నారు. ఏదడగడానికి వెనకాడొద్దు, అడుగు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ తెలియకూడదు. నిజం తెలిసేదాకా ఈ అబద్ధం ఈ ఊరు దాటి పోకూడదు. అర్థమైంది జానకి. ఈ నిందని, ఈ అబద్ధాన్ని మేమెప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పం.